రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి మీద మన అమిత్ షా గారు హోంశాఖలో ఉండి ఒక ప్రధానమైన పదవిలో ఉండి ప్రజలకు ఏం కావాలి సమస్యలను వదిలి గతంలో కాంగ్రెస్ పార్టీ లోపాలు ఏమున్నాయో అది ఎత్తుక్కుంటూ అదేవిధంగా అంబేద్కర్ గారి మీద ఆయనకి స్మరించాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ గాంధీ గారి యొక్క మార్గంలో గాంధీ గారి ఆశయాలు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు ఎవరైనా నడుస్తున్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు భారతదేశంలో కొన్ని వేల కిలోమీటర్లు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఈ బాబాసాహెబ్ గారు తెచ్చిన ఈ యొక్క చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వాళ్ళు అన్యాయానికి అయిపోతారని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ గారిని అయితే కానీ అదేవిధంగా మహాత్మా గాంధీని కానీ కించపరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ అయితేనే వీళ్ళందరినీ గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అంబేద్కర్ని స్మరించేదానికన్నా పదే మాట్లాడుకునేదానికన్నా దేవుణ్ణి స్మరిస్తే పుణ్యం ఉంటుంది. అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటే మనకేమొస్తుంది అని మాట్లాడారు. అంబేద్కర్ గారిని గురించి మాట్లాడితే మనకేమొస్తుంది అనేది ఇవాళ మాట్లాడడం కాదు, 100 సంవత్సరాల క్రితం సుమారుగా ఆ రోజు రాజ్యాంగాన్ని రచించమని ఆయనకు ఒక టీం ఇచ్చి అంబేద్కర్ గారిని పెట్టి రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు కూడా మనం నడుచుకుంటున్నాం. మీకు ఆ రాజ్యాంగమే నచ్చలా, మీరు మార్చి మీ సొంత రాజ్యాంగాన్ని ఏదో తయారు చేయాలని చూసుకునే వాళ్ళకి అంబేద్కర్ కూడా నచ్చడు. అందుకనే మీరు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఈ మాటలు తగ్గించుకొని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రత్యేక హోదా అన్నారు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ముందు చెప్పారు. మిమ్మల్ని స్మరించుకుంటే సరిపోద్దా? మీరు చెప్పిన అబద్ధాలు కాదా? మీరు ఎందుకు చెప్పారు అబద్ధాలు? అంటే ఈరోజు పరిపాలించి మీరు ఏమి చెప్పలేక అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక అంబేద్కరు అనుకోకూడదు, ఆయన కన్నా దేవుణ్ణి అనుకుంటే మంచిది, లేకపోతే ఇంకొకరిని అనుకుంటే మంచిది, ఇవన్నీ మీరు కప్పదాటు చర్యలు చేస్తున్నారే కానీ పరిపాలన మీద దృష్టి పెట్టలేదు అని చెప్తున్నాం. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చేసిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు మీ అంతా ఎక్కడ పోయారు? స్వాతంత్ర పోరాటంలో ఎక్కడన్నా పాల్గొన్నారా? ఎవరినన్నా ఇచ్చేసారా? ఏదైనా ఒక నాయకుడు ఉన్నాడా మీకు?